మిథున రాశి వారికి ప్రత్యర్థులు సైతం ఈరోజు స్నేహితులుగా మారుతారు. ఇది చాలా విశేషమైన అంశంగా చెప్పవచ్చు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే మిథున రాశి వారు ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల వారికి పదవులు వరిస్తాయి. సినీ టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు రావడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి వాళ్ళ కలిసి రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చిన్నటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటారు. వీరి ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు కూడా వస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థుల పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కలిసి రంగు లేత ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సోదరులతోటి స్నేహితులతోటి లేనిపోని విభేదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారుతాయి. జాగ్రత్త వహించాలి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ మరింత కష్టపడితే కానీ ఆశించిన లక్ష్యాలు అందుకోలేరు. మహిళలకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది.